మధ్యనాన్న గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతిరోజు మీరు ఉదయాన్నే లేచి ఒక్కొక్క దేవుని సేవకుల ద్వారా లేకపోతే దేవుని బిడ్డల ద్వారా చక్కనైన వాక్యాన్ని మీరు వింటున్నారు. ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రతి వారం ఒక్కొక్క అంశంతో మాట్లాడుకుంటున్నాం. గత వారం హబక్కూకు గ్రంథం యొక్క సారాంశం కోసం మనం మాట్లాడుకున్నాం. ఈ వారం ఒక మంచి అంశంతో మనం మాట్లాడుకుందాం. ప్రియులరా, ఈ వాక్యం వినే ముందు, వాక్యంలోకి వెళ్ళే ముందు మొదటగా నేను చెప్తుంది ఏంటంటే, వాక్యాన్ని స్టార్టింగ్ మనం మొదట కొన్ని మాటలు శ్రద్ధగా వింటేనే మనకి తర్వాత అది అర్థమవుతుంది, మనం మాట్లాడుకోబోయే వాక్యం. సో నేనైతే నమ్ముతున్నాను, దేవుని మాటలు ఖచ్చితంగా మనతో మాట్లాడతాయి, మనల్ని ప్రభావితం చేస్తాయని. సో మీరు కూడా జాగ్రత్తగా వాక్యం వినాల్సిందిగా దేవుని నామం పేరట మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మన జీవితంలో మొదటగా మన జీవితంలో మనకి మొదటిది లేకపోతే ఫస్ట్ అనే పదానికి చాలా విలువలు, చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అవునా కదా? మన జీవితంలోనే కాదు, ఇంచుమించుగా ప్రతి మనిషి జీవితంలో మొదటిది, ఫస్ట్ అనే పదానికి చాలా విలువలు, చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఉదాహరణకి మీకు నేను ఇంకా అర్థమైనట్టు చెప్పాలి అంటే, నా విషయానికి వస్తే, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు హెచ్సిఎల్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. రేపు పొద్దున్న నేను దీనికన్నా ఇంకా పెద్ద జాబ్కి వెళ్ళొచ్చు, లేకపోతే దీనికన్నా ఇది ఆల్రెడీ పెద్ద కంపెనీ, ఇంకా పెద్ద కంపెనీకి వెళ్ళొచ్చు. సో కానీ మీరు నాకు వచ్చి అడిగారు అనుకోండి, మీ జీవితంలో మంచి ఫేస్ ఏదంటే, నేను మొదటిగా చెప్తాను, నాకు మొట్టమొదటి జాబ్ ఇచ్చిన సైట్ కంపెనీ అని చెప్తాను. నేను ముందుగా సైట్ కంపెనీలో చేస్తాను. నా జీవితంలో ఎప్పుడు దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నా జీతం తక్కువ కావచ్చు అట సందర్భంలో, లేకపోతే నేను చాలా జూనియర్గా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, నా పరిస్థితి ఏదైనా కావచ్చు. కానీ నా జీవితంలో ద ఫస్ట్ జాబ్ అనేది నాకు చాలా స్పెషల్. అలాగే ప్రతి ఒక్క యవనస్తుడి జీవితంలో తన ఫస్ట్ జాబ్, ఆ ప్రయత్నంలో తన ఫస్ట్ జాబ్ అనేది చాలా స్పెషల్. అలాగే మనిషి జీవితంలో కూడా మొదటిది అనేది చాలా ప్రత్యేకం. ఒక విధంగా చూసుకుంటే మన జీవితాల్లో ఫస్ట్ ఫ్రెండ్స్, మొదటి స్నేహితులు అనగా చిన్ననాటి స్నేహితులు. మన స్కూల్స్లో ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మన కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే మన బంధువుల్లో ఫ్రెండ్స్ ఉంటారు మన చుట్టూ. కానీ మనం చిన్నప్పుడు మనతో పాటు కలిసి పెరిగిన వాళ్ళు ఎప్పుడైనా కనిపించినా సరే, లేకపోతే వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచించినా సరే, మనకి ఏదో ఒక తెలియని ఒక ఆనందం. ఎందుకంటే మన చిన్ననాటి స్నేహితులు మనతో పాటు ప్రారంభమైన వారు, మనతో పాటు కలిసి ఎదిగిన వారు. సో చూస్తున్నప్పుడు మనకి చాలా ప్రత్యేకం వాళ్ళు. ఏంటి, మొదట స్నేహితులు ప్రత్యేకం, మొదటి జాబు ప్రత్యేకం. ఇంకా మాట్లాడుకుంటే ఫస్ట్ డేస్ ఇది చాలా మంది తల్లిదండ్రులకి తెలుస్తుంది. ఏంటి, తన పిల్లడు పుట్టినప్పుడు ఎదుగుతున్న క్రమంలో ఆ చిన్నప్పుడు ఆ రోజులు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలకి చెప్తుంటారు. మీరు మీ పిల్లలకి చెప్తుంటారో తెలియదు, కానీ మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటది. మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో నేను ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకుని నడిచినప్పుడు, నేను అది మొదటిసారి నడిచానంట, అది అప్పుడు తీశారంట, అరటిపండు పట్టుకుని అట్లా ఉన్నాను. సో ఆ మొదటి రోజులు అనేవి చాలా ప్రత్యేకం. మీ పిల్లల కోసం కూడా వాళ్ళు చిన్నప్పుడు చేసినవి, లేకపోతే వాళ్ళు చిన్నప్పుడు, నువ్వు చిన్నప్పుడు ఇట్లా ఉండేదాను అమ్మ, చిన్నప్పుడు ఇట్లా అల్లరి చేసేదానివి. సో ఆ ఎదుగుతున్న క్రమంలో మొదటి రోజులు అనేవి చాలా ప్రత్యేకం. అవునా కాదండి? ఇంకా మనం మాట్లాడుకోవాలి మీకు అర్థమైన రీతిగా అంటే, వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఆ మొదటి దినాలు అనేవి చాలా ప్రత్యేకం. చాలా ప్రత్యేకం. ఎందుకంటే తర్వాత జీవితంలో పిల్లలు వస్తారు, బాధ్యతలు వస్తాయి, తర్వాత చాలా జీవితం చూడాల్సి వస్తుంది, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే తన జీవితంలో, తన వివాహ జీవితంలో ఆ మొదటి రోజులు అనేవి చాలా ప్రత్యేకం. వివాహమైన మీ అందరికి బాగా తెలుసు, నాకంటే బాగా. అండ్ ఇంకా చూసుకుంటే పిల్లలు పుట్టే ఆ క్షణాలు కూడా చాలా ప్రత్యేకం. తల్లి గర్భం దాల్చినప్పుడు తన తల్లికి 3 పిల్లలు ఉండొచ్చు, 2 పిల్లలు ఉండొచ్చు, కానీ తన ఫస్ట్, మీరు నిజంగా చెప్పండి, 2-3 పిల్లలు ఉన్న కూడా మీ మొదటి గర్భం దాల్చినప్పుడు ఆ రోజులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే ఒక ఆనందం, ఏదో ఒక తెలియని ఆనందం. ఇంకా మాట్లాడుకుంటే మన జీవితాల్లో మొదటిగా అనేది ఎంత జ్ఞాపకాలు, ఎంత విలువైనది మనం చూసుకుంటామంటే, మన సొంత డబ్బులతో మనం ఒక బండి కొనుక్కున్నప్పుడు చాలా అది చాలా జ్ఞాపకం, అదొక మెమొరబుల్ మూమెంట్.
నేనిప్పుడు కూడా నేను ఇంకేవో ఏవో బళ్ళు కొనాలని ఆలోచిస్తాను. కానీ నా సొంత డబ్బులతో నేను మొదటి బండి కొన్నప్పుడు నాకిప్పటికి నేను ఆ ఫోటోస్ అన్నీ ఉంచుకున్నాను. ఎందుకంటే దట్స్ వాట్ అంటే నాకది చాలా విలువైనది, చాలా జ్ఞాపకాలనమాట. ఆ మొదటి బండితో. సో, ఇలా చూసుకుంటే ప్రతి మనిషి జీవితంలో ఆ మొదటి ద ఫస్ట్ అనే పదానికి చాలా విలువలు, చాలా జ్ఞాపకాలుంటాయి. అవునా కాదా చెప్పండి? చాలా విలువలు, చాలా జ్ఞాపకాలుంటాయి. అయితే మనకున్నట్టే దేవునికి కూడా ద ఫస్ట్ అనేది కూడా ఉంది. మనకున్నట్టే దేవునికి కూడా మొదటిది, ద ఫస్ట్ అనేది ఉంది. అది కూడా చూద్దాం ఏంటి అని. ప్రియులారా, మీ అందరూ బైబిల్ ఉన్న మీ ముందుంటే ఒకసారి తీసి చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది, హీ ఫస్ట్ లవ్డ్ అస్. మొదటిగా ఆయన మనం ప్రేమించడం. ఫస్ట్ లవ్డ్ అస్, హీ ఫస్ట్ లవ్. ఆయన మనల్ని మొదటిగా ప్రేమించాడు. మొదటిగా ప్రేమించాడు. అంటే మన మనకి దేవునికి సంబంధం ఎక్కడతో స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే ప్రేమే ఫస్ట్ అంటే ఎస్, ప్రేమే ఫస్ట్. దేవుడు కూడా బైబిల్లో భక్తులు కూడా అదే చెప్పారు. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13 వచనం, 13వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటది. ఇవన్నీ గొప్పవే, ఇవన్నీ నిలుస్తాయి. కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ. వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పారు. ఈరోజు మన అంశం కూడా అదేని. దేవుని యొక్క మొదటి ప్రేమలో ఉన్న శక్తి మనిషి యొక్క మొదటి ప్రేమలో లేదు. ఈరోజు మన అంశం దేవుని యొక్క మొదటి ప్రేమలో ఉన్న శక్తి. అయితే అంశంలోకి వెళ్లే ముందు మరొకసారి మనము ఇప్పుడు చదువుకున్న వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఇంకా అర్థమైనట్టు, ఈ వాక్యాన్ని మీకు ఇంకా అర్థమైనట్టు చెప్పాలి అంటే ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా వినండి. మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యంలో ముందుకెళ్తాను. ఈ వాక్యాన్ని చదువుకున్నాం. ద పవర్ ఆఫ్ అంటే దేవుని యొక్క మొదటి ప్రేమలో ఉన్న శక్తి. సో ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమించున్నాం. దీనికి అర్థం అవ్వాలంటే ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను. తల్లి గర్భం దాలుస్తుంది. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు, ప్రియులారా, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డను ద్వేషిస్తుందా, ప్రేమిస్తుందా? ఈ ప్రపంచంలో నాకు తెలిసి కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే లోకం విపరీత పోకలు వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు పొద్దునుకున్న అబార్షన్స్ అని, లేకపోతే తప్పుడు పనులు చేసి ఇలాంటివి కాకుండా జెన్యూన్గా ఒక తల్లి నిజంగా గర్భం దాలిస్తే తన కడుపులో ఉన్న బిడ్డను ప్రేమిస్తుందా, ద్వేషిస్తుందా? ప్రేమిస్తుంది. ఏంటి? తన కడుపులో ఉన్న బిడ్డను ప్రేమిస్తుంది. అది గుడ్డోడుగా పుడతాడా, మోగోడుగా పుడతాడా, చెవిటోడుగా పుడతాడా, మంచోడుగా పుడతాడా, పుట్టి పెద్దోడై గొప్పోడవుతాడా, చెడ్డోడవుతాడా, హంతకుడు అవుతాడా, లేకపోతే ఇంకేమవుతాడో తల్లికి అదంతా అనవసరం. తల్లి తన కడుపులో పిండం పడింది, లేకపోతే బిడ్డ గర్భం దాల్చిందని వెంటనే తల్లి తన బిడ్డను ప్రేమించడం మొదలు పెడుతుంది. ఏంటి అక్కడితో అయిపోయిందా? లేదు. ఇంకా ఏంటి? తన కడుపులో ఉన్నప్పుడు మంచి ఆహారం తింటుంది. ఎందుకంటే బిడ్డ మంచిగా పుట్టాలి అని. అలాగే తన కడుపులో ఉన్నప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే మంచి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఆత్మీయులైతే పాటలు పాడుతూ ఉంటారు. దేవుని పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకంటే బిడ్డ ఎప్పుడు కూడా దేవునిలో పుట్టినాక దేవునిలో ఎదగాలి, లేకపోతే దేవునిలో ఫలించాలి అని ఇలా పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. ఎందుకంటే తన బిడ్డ పుట్టిన వెంటనే ఆత్మీయంగా ఎదగాలి. ఎందుకంటే సైంటిఫికల్ గా కూడా అది ప్రూవ్ అయింది. కడుపులో బిడ్డ ఉన్నప్పుడు మనము ఏం మాట్లాడతాము, లేకపోతే ఎలా ప్రవర్తిస్తామో అవన్నీ కూడా తను నేర్చుకుంటుంది అని సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. నాకు బాగా గుర్తు, మా అక్క ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, ఇక్కడే గ్రూప్ లో ఉంది మా అక్క అనూష, ప్రెగ్నెన్సీలో ఉంటుంది. తను పాటలు పాడేది, చాలా పాడేది. నాకు బాగా గుర్తు, నేను చూశాను. సో అలా నేను చాలా దగ్గరలు కూడా విన్నాను, చూశాను. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ సైంటిఫికల్లీ. సో తల్లిదండ్రులు
తల్లి మాత్రమే కాదు, తండ్రి కూడా ప్రేమిస్తాడు. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమిస్తారు. బిడ్డ బయటకొచ్చి ఎట్లా మారుతాడో మనకు తెలీదు. కానీ కడుపులో ఉన్నప్పుడే ప్రేమించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే తల్లి తన బిడ్డను గర్భం దాల్చిన తర్వాత బెడ్ మీద చూస్తుందో, ప్రియులారా, తనకున్న బాధనంతా మర్చిపోతుంది. ఎంతో ఆనందంగా ఆ బాధనంతా దిగమింగుతుంది. అంటే అంతగా ప్రేమిస్తుంది. ఇంకా అక్కడితోనే కాదు, ఆ మొదటి రోజులు తను పెరుగుతూ ఉంటాడు, తను పెద్ద అవుతూ ఉంటాడు. తన ఎదుగుదలను చూసి కూడా తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. ఇంకా ఎక్కువ ప్రేమించి, నాన్న అట్లా ఉండకు, ఇట్లా ఉండకు, ఎలా ఉండు, ఎలా ఉండు, లేకపోతే అమ్మ అలా ఉండకు, ఎలా ఉండు అని చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అన్ని నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళరా, ఇక్కడ మన పిల్లలు మనం మొదట ప్రేమించలేదు. ఎవరు ప్రేమించడం? మనము మన పిల్లలు మొదటగా ప్రేమించాం. ఎందుకంటే గర్భంలో పడిన వెంటనే వాడికి మాటలు రావు. వాడికి నువ్వెవరో తెలియదు, లేకపోతే ప్రేమ అంటే ఏంటో తెలియదు, లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు, కోపం అంటే ఏంటో తెలియదు, సంతోషం అంటే ఏంటో తెలియదు, నిష్కలంకంగా ఉంటారో. అలాంటి సందర్భంలో మొదటిగా ఎవరు ప్రేమిస్తారు? తల్లి, తండ్రి, లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నవారు ఆ బిడ్డను ప్రేమిస్తారు. అలానే అలానే దేవుడు కూడా మనల్ని అలానే ప్రేమించాడు. మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు. మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? మొదటగా ప్రేమించాడంటే ఎప్పుడు ప్రేమించాడంటే, బైబిల్లో చాలా చక్కగా, చాలా చక్కనైన వాక్యం రాసింది. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. మీ అందరు బైబిల్ ఉన్న వారు తీస్తే ఈ వాక్యాలు ఒకసారి మీరు ధ్యానం చేస్తే చాలా మంచి మాట రాసింది. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు కదా. తల్లి, మనం ఇక్కడ ఉదాహరణ మాట్లాడుకున్నాం. ఏంటి? నిజమైన ఉదాహరణ. తల్లి గర్భంలో ఉన్న ఫేస్ నుంచి పుట్టిన ఫేస్ వరకు. సో అలానే దేవుడు మనల్ని మొదటిగా ప్రేమించడం ఎప్పటి నుంచి ప్రేమించాడంటే, ఈ మొదటి ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు చూసుకుంటే, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాను. ఈ ప్రేమ ఎక్కడ ప్రారంభించబడిందండి? మనము బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రారంభించబడిందా? లేకపోతే దేవుడు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చినప్పుడు ప్రారంభించబడిందా? లేదు. ఎప్పుడు ప్రారంభించబడింది? మన పట్ల ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు అన్నాడు కదా, ద ఫస్ట్ లో. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే, జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది కాదు, ద ఫస్ట్ లో. దేవుని యొక్క మొదటి ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల ఆయన తన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తను అప్పుడే మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు. సంతోష్ కుమార్ని తల్లిదండ్రులు 1997-96 నేను ఆ సంవత్సరంలో పుట్టాను, అప్పుడు ప్రేమించొచ్చేమో సంతోష్ కుమార్కి తన తల్లిదండ్రులు, లేకపోతే మీ పిల్లలకి మీరు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు ప్రేమించడం మొదలు పెట్టొచ్చేమో. కానీ దేవుడు ఈ పునాది వేయబడక మునిపే, ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ అది. అయితే ఈ ప్రేమ ఇప్పుడుదా అంటే, మనం మాట్లాడుకున్నాం జగత్తు పునాది వేయబడి ఉంది. ఇంకా బైబిల్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఈ ప్రేమ ఇప్పుడు మొదలవలేదండి. ఈ ప్రేమ ఇప్పుడు మొదలవలేదు. ఏదైనా వనంలో ఆదాము హవ్వతో కూడా మొదలైంది. అప్పుడు మొదలైన ఈ ప్రేమ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఎలా కంటిన్యూ అవుతుందంటే, మీకు ఇంకో మంచి వచనం కూడా నేను చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అయితే దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. తను ప్రేమిస్తున్నాడు అనడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు అంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు చనిపోయాను. అప్పుడు మొదలైన ఈ ప్రేమ ఇంకా కొనసాగిస్తున్నాడు ద ఫస్ట్ లో. అంటే మొదటిగా ఎప్పుడు జగత్
కొనసాగించాడు. ఎలా కొనసాగించాడు? ఎలా తను ప్రేమించాడు అని నిరూపించుకున్నాడంటే, మనం ఎంతో పాపులమై ఉండగానే మనతో ప్రాణం పెట్టి తన ప్రేమను నిరూపించుకున్నాడు. తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. ప్రియులారా, చాలా మంచి అంశం ఇది. కొంచెం మనసు పెట్టి మీరు వినాల్సిందిగా మనం చేస్తున్నాం. అయితే ఈ ప్రేమ ఇప్పుడు మొదలైంది అంటే బైబిల్ ప్రకారంగా ఇది ఎప్పుడో మొదలైంది. ఏదైనా వనంలో ఆదాము హవ్వతో కూడా మొదలైంది. ప్రియులారా, వారు పాపం చేసి దేవుని ప్రేమ నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. దేవుని ప్రేమ నుంచి వాళ్ళు దూరం అయిపోయారు. ఇంకా తర్వాత దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికంటే బైబిల్ని మనం చాలా సింపుల్ గా, చాలా నీట్ గా అర్థం చేసుకుంటూ వస్తే, అబ్రాహాము లేకపోతే నోవాహు ఇలాంటి విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు తన ప్రజలతో కాపాడడానికి. నోవా విషయంలో చూసుకుంటే దేవుడు ప్రజలను ప్రేమించాడే కాబట్టి నోవాహుగా అంటాడు, నువ్వు సర్వ సృష్టికి వెళ్ళి చెప్పు అంటే నోవా చెప్పినప్పుడు వాళ్ళందరూ నోవాహుని పిచ్చోడ్లా చూశారు. అయితే తర్వాత ఇంకా మనం బైబిల్లో ఇంకొంచెం ముందుకు వస్తే దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలను నడిపించడానికి. ఇంకా ముందుకు వచ్చి చూస్తే దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజలను నడిపించడానికి. అయితే ఈ రాజులు తప్పు చేస్తుండడంతో దేవుడు వాళ్ళని సరిచేయడానికి ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు ఆ దేవుని ప్రజల్ని నడిపించడానికి. అలా చూసుకుంటూ పోతే దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఏంటి 12 గోత్రాలుగా దేవుడు చేశాడు, రాజులను చేశాడు, లేకపోతే ప్రవక్తలను చేశాడు. ఇలా దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా లాభం లేదని దేవుడు తన ప్రజలను నడిపించడానికి దేవుడే దిగొచ్చేసాడు. ఏంటి? పరలోకం విడిచిపెట్టి దేవుడే దిగొచ్చేసాడు. పరలోకం విడిచిపెట్టి దేవుడే దిగొచ్చేసాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది, ఎంత బలమైనదంటే, నేను అందుకే చెప్పాను మన అంశము మొదటి ప్రేమలో ఉన్న దేవుని శక్తి, దేవుని యొక్క మొదటి ప్రేమలో ఉన్న శక్తి లేకపోతే ఏదని అనుకోవచ్చు. ఎంత గొప్పదంటే పరలోకం నుంచి భూలోకంకి వచ్చాడు. ఇంకా ఆ ప్రేమ ఎంత గొప్పదంటే భూలోకంకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఇంకా ఎంత గొప్పది చెప్పన, ప్రాణం పెట్టిన దేవుడు అట్లా మనల్ని వదిలేసి వెళ్ళిపోకుండా మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మన మధ్యలో ఉంచేసి వెళ్ళిపోయాడు. ఏంటి? జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్న ఈ ప్రేమ ఇది ఎట్లా కొనసాగుతూ వస్తుంది చూసారా? ఎట్లా కొనసాగుతూ వస్తుంది చూసారా? వీళ్ళగా ఇంకా మనం ఒక అడుగు ముందుకేసి ఆలోచన చేస్తే ముఖ్యంగా నేను చెప్తాను, ఈరోజు నేను మీ మధ్య నిల్చొని వాక్యం చెప్పడానికి నాలో స్పెషల్ టాలెంట్ ఏం లేదండి. నేను నిజంగా ఒప్పుకుంటాను. మీ భక్తిలో కానీ, మీలో కొంతమంది చూపించే పరిశుద్ధతలో కానీ, లేకపోతే మీ స్టేచర్లో కానీ, మీకున్న వయసులో కానీ నేనేం గొప్పవాడిని కాదు, పెద్దవాడిని కాదు. నేను నిజంగా నమ్ముతున్నాను. ఈ వాక్యం చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది, నేను మీ మధ్య నిల్చున్నానంటే ఇది కేవలం దేవుని ప్రేమ. ఈరోజు నేను ఇంకా కొంతమంది పేర్లను ప్రస్తావిస్తాను, తప్పుగా అనుకోకండి. ఈరోజు మా చిన్నాన్న ఈరోజు కొరసవాడలో నిల్చొని దేవుని సేవ చేయగలుగుతున్నాడంటే తన యొక్క గొప్పతనం లేకపోతే తన యొక్క ఇది కాదు. కానీ నేనైతే మొదటిగా అనుకుంటాను, ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది దేవుని ప్రేమ. ఒకప్పుడు ఇదే కొరసవాడలో వెంకట్రావు పాల్ అంటే బాగా అందరికీ తెలుసు. పాల్ అంటే వేరు, కానీ ఈ రోజు పాల్ అంటే వేరు. ఒక చర్చి పాస్టర్గా, లేకపోతే అనాథ పిల్లల్ని నడిపించే ఒక మంచి వ్యక్తిగా, లేకపోతే ఎలా చూసుకుంటూ పోతే చాలా మంది బయట చాలా మంచిగా చెప్పుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. ఈరోజు ఒకప్పుడు మా పరిస్థితి వేరు, ఈరోజు నేను నిశ్చింతగా ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ. ఒకప్పుడు ఇదే గ్రూప్ లో ఉన్న శ్రీను కళ్యాణ్ అని ఉంది కదండి, ఆయన మా చర్చి పర్సన్ శ్రీనన్న. ఒకప్పుడు మందిరానికి రావాలంటే ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు వాళ్ళ తల్లిదండ్రులకి. కానీ ఈరోజు కుటుంబ సమేతంగా దేవునిలో చర్చిలో చెప్పాలంటే ఒక విధంగా బలమైన విశ్వాసులు ఈరోజు అలా నిలబడగలుగుతున్నారంటే కారణం దేవుని ప్రేమ. ఆయన మొదటగా ప్రేమించాడు. దేవుని ప్రేమ అండి. ఇంకా నేను మా చర్చిలో ఉన్న చాలా మంది జీవితాల కోసం నేను చెప్పొచ్చు. కొన్ని జీవితాలు నేను చెప్పాను. ఇంకా ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అడగొచ్చు, ప్రతి ఒక్కరికి మీ జీవితంలో దేవుని ప్రేమ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనం ఏం చెప్తాం తెలుసా? ఒకప్పుడు మా పరిస్థితి ఇదండి. నిజంగానే ఒకప్పుడు సొంత వారు ఎవరు ఆదరించలేదు, ఒకప్పుడు పేదరికం, ఒకప్పుడు నిస్సహాయత, ఒకప్పుడు ధైర్యం లేదు, ఒకప్పుడు పరిస్థితులు వేరు. ఈరోజు దేవునిలో నిశ్చింతగా ఉన్నాము. ఈరోజు దేవుని
దేవునిలో నిర్భయంగా ఉన్నాం, ఈరోజు దేవునిలో ధైర్యంగా ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు తన మన పట్ల తను చూపించిన ప్రేమ. దేవుడు మన పట్ల తను చూపించిన ప్రేమ. ఒకప్పుడు పరిస్థితులను చూసి భయపడ్డాం. మీలో, నాకైతే అంత వయసు లేదు కానీ మీలో చాలా మంది పెద్దవారు ఉన్నారు. ఒకప్పుడు మీ పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు చూసి మీరు కన్నీరు కార్చిన రోజులు లేవండి? అరే మా జీవితాలు ఏమైపోతాయి, మా బ్రతుకులు ఏమైపోతాయి, మా పిల్లల బ్రతుకులు ఏమైపోతాయి అని బాధపడిన, ఆందోళన చెందిన, లేకపోతే దిగులు చెందిన పరిస్థితులు లేవా? ఒంటరిగా కన్నీళ్లు కార్చిన క్షణాలు లేవా? చాలా మంది జీవితాల్లో ఉంటాయి. వాళ్ళకున్న పరిస్థితులు బట్టి ఈ రోజు సంఘం ఎదుట కానీ, సమాజం ఎదుట కానీ గౌరవంగా నిలబడగలిగామంటే దానికి కారణం ఏంటో తెలుసా? జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రోజు ఇలా మనల్ని నడిపించాడు. దట్స్ ద పవర్ ఆఫ్ లవ్, గాడ్స్ లవ్. దేవుని యొక్క మొదటి ప్రేమలో ఉన్న శక్తి చూసారా ఎలా మనల్ని నడిపిస్తుందో? ఏంటి, దేవుడు జగత్తు పునాది వేయబడ ముందు మనల్ని ప్రేమించాడు, ఇప్పటికి ప్రేమిస్తున్నాడు. ఏంటి, మన కోసం ప్రాణం పెట్టాడు, పరలోకం విడిచిపెట్టాడు, పరలోకం విడిచిపెట్టి మన కోసం ప్రాణం పెట్టి మన కోసం ఆధారకర్త నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళి మాట్లాడితే మన జీవితాలు అన్నింటినీ మార్చేశాడు. ఇది మన గొప్పతనమా? మీరు నిజంగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఇది మన గొప్పతనమా లేకపోతే దేవుడు చూపించిన ప్రేమ? ఒకసారి మీ మనసులకు మీరు సమాధానం చెప్పుకోండి. ఇది నేనైతే నమ్ముతున్నాను, ఇది నిజంగా దేవుడు చూపించిన ప్రేమ. దేవుడు ప్రేమ చూపించాడు, మనల్ని రక్షించాడు. దేవుడు ప్రేమ చూపించాడు, ఆ భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపించాడు. ఒకప్పుడు మన సొంత వారే మనల్ని కాదనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు మనం మనం నమ్ముకున్న వారే మనకు సహాయం చేయలేని పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. కానీ ఈ రోజు మన పరిస్థితి మారిందంటే అది దేవుని ప్రేమను నమ్ముతున్నావా లేదా? లేకపోతే మన గొప్పతనమా? లేకపోతే నా గొప్పతనమా? లేకపోతే మీ గొప్పతనమా? కాదు, ఇది దేవుని ప్రేమ. అయితే అప్పుడు మొదలైన ఈ ప్రేమ ఇంకా కొనసాగుతుంది. ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఈ దేవుని మొదటి ప్రేమ, మొదటగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇది ఎప్పుడు ప్రేమించాడంటే జగత్తు పునాది వేయబడ ముందే ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఇప్పటికీ ప్రేమ కొనసాగుతుంది. దీనికైనా ఎండ్ ఉంటుందా? దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ ఉంటుందంటే బైబిల్ ఒక మంచి వాక్యాన్ని చెప్తుంది. బైబిల్ ఒక మంచి వాక్యాన్ని చెప్తుంది. ప్రియులారా, అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి. అదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీస్తే అక్కడ లాస్ట్ 2 వచనాలు 38, 39 వచనాలు చూస్తే ఇది చాలా మంచి మాట అండి. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏంటి, ఎంత మంచి మాట! ప్రేమ ఎప్పుడు, ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడంటే జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆ ప్రేమను మనం అనుభవించాం. ఎందుకంటే మన జీవితంలో మనం అనుభవించాం. నిజంగా అనుభవించలేదో చెప్పండి? అనుభవించాం. అయితే ఈ ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందంటే, ఎప్పటి వరకు ఉంటుంది? దీనికి ఫుల్ స్టాప్ ఉంటుందంటే ఇక్కడ ఏముంటుంది? ఫుల్ స్టాప్ ఏం లేదు. ఇది ఎప్పటి వరకైనా ఉంటది. ఇది ఎప్పటి వరకైనా నిత్యము నిలుస్తుంది. ఏంటి, ఇక్కడ ఎంత మంచి మాట రాశాడు, మరొకసారి చదవండి, మరొకసారి చదువుకుందాం. మరణమైన, జీవమైన, అది పరలోకంలో ఉన్న దేవదూతలైనా, లేకపోతే ఈ లోకంలో ఉన్న అధికారులైనా, లేకపోతే ఏదైనా, రాబోయైనా, లేకపోతే ఇప్పుడు ఉన్నవైనను, లేకపోతే సృష్టిలో సృష్టించబడినది ఏదైనా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాటు చేయలేదు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాటు. ఇంకా మీకు అర్థమైన రీతిగా చెప్పాలంటే ఈ వాక్యానికి అర్థం, ఆయన మన పైన చూపించే ప్రేమని ఇది ఏది కూడా ఎడబాటు చేయలేదు. ఎవరు ఎడబాటు చేసుకోగలరు తెలుసా? మనకు మనమే. ఎవరు ఎడబాటు చేసుకోగలరు తెలుసా? మన నుండి మనమే దేవుని ప్రేమ నుండి పక్కకి వెళ్ళిపోలే తప్పించి, ఒకవేళ మనం వెళ్ళిపోయినా కానీ ఆయన ప్రేమ మాత్రం మారదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, దేవుడు ఏదైనా కానీ, పరిస్థితి ఏదైనా కానీ, ఎలా ఉన్నా కానీ ఆయన ప్రేమ మన నుండి తొలగిపోదు. ఇంత గొప్ప మాట ప్రేమించే వాళ్ళు కూడా చెప్పలేరండి. ఇంత గొప్ప మాట ప్రేమించే వాళ్ళు కూడా చెప్పలేరు. తల్లిదండ్రుల ప్రేమ పిల్లడు పుట్టినప్పటి నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి మేబీ వాళ్ళు చనిపోయినంత వరకే ఉంటది. ఈ రోజుల్లో అది లేదు, బట్ చెప్తున్నా, మేబీ వాళ్ళు చనిపోయినంత వరకే ఉంటది. ఆ ప్రేమకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, 100 సంవత్సరాల. కానీ ఎవర్ లాస్టింగ్ లో నిత్యము ప్రేమించేది దేవుని ప్రేమ. అది ఏ లోకంలో అవ్వచ్చు, పరలోకంలో అవ్వచ్చు. అందుకే అంటున్నాడు, మరణమైన, జీవమైన, దేవదూతలైనా, ఏదైనా, పరలోకంలో ఉన్న దేవదూతలైనా అవ్వచ్చు, ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాటు చేయలేదు. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ లో.
దేవుని ప్రేమలో ఉన్న శక్తి. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. అయితే మొదటిగా దేవుని ప్రేమను మనం చూసుకున్నాం. ఏంటి, దేవుని ప్రేమకు మార్పే లేదు. మొదటిగా ప్రేమించాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటిగా ప్రేమించాడు. ఆ మొదటి ప్రేమను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. దేవుడికి సెకండ్ ప్రేమ, థర్డ్ ప్రేమ అంటే ఏం లేదు. మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా మనకి ఏమని ధైర్యం ఇస్తున్నాడు? నేను ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉంటానని ధైర్యం ఇస్తున్నాడు. ఆ మొదటి ప్రేమ ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్. దేవుని యొక్క మొదటి ప్రేమను చూసాం. అలాగే మనకు కూడా ఒక మొదటి ప్రేమ ఉంటుంది. అవునా కాదా? మనకు కూడా ఒక మొదటి ప్రేమ ఉంటుంది. అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతాను, చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ తప్పు ఏంటి, ఇవన్నీ తర్వాత మనం చూసుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమ, ఇది మనకి ఇంపార్టెంట్. అయినను మొదట నీకుండిన ప్రేమ సంఘానికి చెప్తున్నాడు. ఈ సంఘానికి అనుకో, సంఘం అంటే మనమే. సో సంఘానికి ఏమని చెప్తున్నాడు? అయినను మొదట నీకుండిన ప్రేమ. ఏంటి ఈ మొదటి ప్రేమ? ఏంటి, మన జీవితాల్లో ఫస్ట్ జాబ్, ఫస్ట్ వెహికల్, లేకపోతే మొదటి బండి, మొదటి ఉద్యోగం, లేకపోతే మొదటి కాన్పు, లేకపోతే మొదటి అనే వాటికి చాలా స్పెషల్స్ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎప్పటిగా మొదటి ప్రేమను కంటిన్యూ చేస్తున్నాడు. అది ఎంత బలమైనదో కూడా మనము తెలుసుకున్నాం. ఇక్కడ వరకు అయింది. అలాగే ఈ మొదటి నీకుండిన ప్రేమ, వాట్ ఈస్ దిస్ ఫస్ట్ లో వీ హ్యాడ్ అంటే, మొదట మనకున్న ప్రేమ ఏంటంటే, ఇంకా నేను మీకు అర్థమైనట్టుగా వివరిస్తాను. మీ అందరికి కూడా ఈ వచనం చదివినప్పుడు మీ అందరికి ఈ పాటికి అర్థమైపోతుంది. మీ అందరికి కూడా బైబిల్ బాగా తెలిసే ఉంటది. ప్రియులరా, మొదటి ప్రేమ అంటే బాప్తిసం తీసుకున్న రోజుల్లో మొదటి మనకుండిన ప్రేమ. ఎందుకంటే చాలా వరకు బాప్తిసాలు దేవుణ్ణి తెలుసుకొని, అంటే దేవుడు ఈయన ఎలా ఉంటాడో గ్రంథాలు చదివి తెలుసుకొని జ్ఞానం పొందిన వారు చాలా తక్కువ. మనకున్న పరిస్థితుల నుంచి దేవుని యొక్క ప్రేమను పొందుకొని రక్షింపబడి ఆదరింపబడి దేవుని తెలుసుకున్న వారి శాతం ఎక్కువ. నాకు తెలిసి ఈ గ్రూప్ లో కూడా ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉంటారు. అయితే ఆ బాప్తిని తీసుకున్న తొలి నాళ్ళల్లో దేవుని పట్ల మనకున్న ప్రేమ, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఆ కృతజ్ఞత భావం, ఆ ప్రార్థన జీవితం, ఒకప్పుడు దేవుని సన్నిధిలో మాత్రమే గడపడానికి ఇష్టపడిన జీవితాలు మనకి. అవునా కాదు? నిజంగా చెప్పండి. ఆ తొలి క్షణాలు మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మీరు 10 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకోవచ్చు, 20 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకోవచ్చు, లేకపోతే 30 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకోవచ్చు. ఆ తొలినాళ్ళలో మనం దేవుని పట్ల గడిపిన జీవితాన్ని, దేవుని పట్ల మనమున్న నీతి నిజాయితీని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు దేవుని కోసం ఎంతకైనా తెగించేవాళ్ళం. అంటే అది ఏ టైం అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, వెళ్ళిపోయేవాళ్ళం. ఒకప్పుడు దేవుని పనిలో కుటుంబంగా కలిసి ఆరాధన చేసేవాళ్ళం, కుటుంబంగా కలిసి దేవుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళం. ఒకప్పుడు దేవుని కోసం సొంత వారిని కూడా విడిచిపెట్టడానికి రెడీ అయిపోయాం. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టమని లేదు, బట్ చెప్తున్నాను, ఒకళ్ళు విడిచిపెట్టాల్సి వస్తే ఒకప్పుడు దేవుని కోసం సొంత వారిని కూడా అంటే దేవుడే ఫస్ట్ ప్లేస్, తర్వాతే ఎవరైనా. దేవుడే ఫస్ట్ ప్లేస్, తర్వాతే ఎవరైనా అనే రోజులు. ఒకప్పుడు ప్రార్థనలో గంటలు గడిపలేం. అంటే మనకున్న పరిస్థితులు బట్టి కావచ్చు, లేకపోతే వాటెవర్ మేము ఒకప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వు ఎంతగానో కనిపెట్టేదానివి, లేకపోతే ఎంతగానో కనిపెట్టేవాడివి. ఒకప్పుడు దేవుడు అంటే ఆ అట్మాస్ఫియర్, లేకపోతే ఆ వైబ్ వేరేగా ఉండేది. ఈ రోజు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు స్టిల్ అదే మెయింటైన్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు దేవుని పని అంటే ఎంత దూరమైన, ఎంత రాత్రైనా, ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. ఈ రోజు నిజంగా నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావు. ఈ రోజు కూడా దేవుని పని అంటే ఎంత దూరమైన, ఎక్కడికైనా, ఎంత రాత్రైనా, ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతున్నావు. ఒకసారి ఆలోచన చేయాలి. దట్స్ కాల్ ఫస్ట్ లో. మొదట నీకుండిన ప్రేమ అంటే అది. దేవుడు అంటే లేదు, ఇలా బతకాలి, అమ్మో దేవుడు భయము, భక్తి. ఈరోజు నిజంగా ఉందా? నిజంగా ఉంటే యు ఆర్ సో బ్లెస్డ్. మీరు చాలా గొప్పలని నేను నమ్ముతాను, నిజంగా అది ఉంటే. అయితే ఒకప్పుడు అది, ఇప్పుడు మన పరిస్థితి చూడండి. ప్రియులరా, దేవుడు మొదటిగా ప్రేమించాడు, ఆ ప్రేమను ఇంకను కొనసాగిస్తున్నాడు. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్, దెర్ ఇస్ నో సెకండ్ లవ్. మొదటిగా ఆయన మనం ప్రేమించాడు ఫస్ట్ లో ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. సృష్టి పునాదులు వేయబడి ముందు మొదలైన ఈ ఫస్ట్ లో ఎప్పటికీ ప్రారంభమవుతుంది.
బట్ మనకు కూడా ఒక ఫస్ట్ లో ఉంది దేవుని పట్ల. అది ఇంకా మనకు కంటిన్యూ అవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకప్పుడు నేను ఇంకా చెప్పేదానికంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీ మనసులో మీకు, మీ హృదయాలు మీకు సమాధానాలు చెప్తాయి. నిజంగా మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక 2 ప్రశ్నలు వేస్తాను. ఈ 2 ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పగలిగితే చాలా గొప్ప. ఈ 2 ప్రశ్నలకు మీరు సమాధానం చిన్న మ్యూట్లో పెట్టండి. ఆ! ఈ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పగలిగితే ఆ, చాలా గొప్పవారు అవుతారు. మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు? అందరము నమ్ముతాం. మీకు మీరు సమాధానం చెప్పండి. గ్రూప్‌లో కాల్‌లో ఉన్నాను కాబట్టి డిస్టర్బెన్స్ వద్దు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే యెస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మొదటగా మనల్ని ప్రేమించారు కదా! ఎప్పటికీ ఆ ప్రేమ కొనసాగిస్తున్నాడంటే యెస్. ఇప్పటికీ ఆ ప్రేమ కొనసాగిస్తున్నాడు. దేవుడు ప్రేమలో ఏ రోజైనా తప్పిపోయాడా? లేకపోతే ఏ రోజైనా వెనక్కి వెళ్ళిపోయాడా అంటే లేదు. నా దృష్టిలో అయితే లేదు. బైబిల్‌లో కూడా అదే చెప్తుంది లేదు. స్టిల్ దేవుడు మనల్ని ఇంకను ప్రేమిస్తున్నాడు. ఇంకను ఆ ప్రేమను కొనసాగిస్తున్నాడు. యెస్, కొనసాగిస్తున్నాడు. ఎక్కడి వరకు బానే ఉంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న నిజంగా దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం చేతులెత్తాం యెస్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా అని. అయితే ఇంకో ప్రశ్న, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. లేదంటే మనం మొదట చూపించిన ఆ ప్రేమ ఇంక కంటిన్యూ చేస్తున్నామా? మన గుండెల మీద చేసుకొని మనం చెప్పాలి ఈ సమాధానం. మన హృదయాల పైన మనం చేసుకొని దీనికి సమాధానం చెప్పాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, లేకపోతే మొదట మనం చూపించిన ప్రేమను ఇంకను కొనసాగిస్తున్నాం. నిజంగా ధైర్యం ఉందా మనకి చెప్పడానికి? ఒక విషయం చెప్పండి, ధైర్యం ఉందా మనకి చెప్పడానికి? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ధైర్యం ఉందా? ఒక్కొక్కసారి ధైర్యం చాలదు ఈ మాట చెప్పడానికి కూడా. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నామంటే దానికి సర్టెన్ థింగ్స్ ఉంటాయి. ఇలా దేవుడు మన పైన తన ప్రేమను వెల్లడిపరచడానికి ఎలా అయితే ప్రాణం ఇచ్చాడో మనకు కూడా కొన్ని ఉంటాయి. దేవుడు మన ప్రాణమేం అడగడం లేదు, బట్ కొన్ని కండిషన్స్ పెట్టాడు. బైబిల్లో కూడా ఉంటది, కంటికి కనిపించిన నీ సహోదరుని నువ్వు ప్రేమించడం లేదు, కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఎట్లా నమ్మేది అని. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. దేవుని ప్రేమించాలంటే రూల్స్ ఉన్నాయి. చాలా మంది కూడా దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఎస్ నేను దేవుని ప్రేమించేస్తున్నాను అంటారు కొంతమంది గొప్పకి. నేను చూశాను. దేవుని ప్రేమిస్తున్నాను ప్రశ్న వేసిన ఎస్ నేను దేవుని ప్రేమించేస్తున్నాను. ఎట్లా ప్రేమిస్తున్నావు? వేరే నువ్వు చేస్తున్న క్రియలేవి. దేవుని ప్రేమిస్తున్నానికి దేవుడు తన ప్రేమను వెల్లడిపరచడానికి కొన్ని చేశాడు. నువ్వు దేవుని పట్ల ప్రేమను వెల్లడిపరచడానికి నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర సమాధానం ఉందా? ఒకసారి ఆలోచించు. ఆయన మనల్ని ప్రేమించాడంటే ఎస్ ప్రేమించాడు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాడంటే ఎస్ ఆ ప్రేమను కొనసాగిస్తున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటే సమాధానం ఎదుర్కోలేము. ఒక్కొక్కసారి ధైర్యం చాలదు, ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది. కారణం ఏంటో తెలుసా? మనము భక్తి జీవితంలో మనకు తెలియకుండానే ఎక్కడికో వెళ్ళిపోయాం, ఎక్కడికో పడిపోయి ఉంటాం. అయితే నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా నేనైతే ఒకసారి నా జీవితం లేకపోతే నా కుటుంబ జీవితం నా కళ్ళ ముందు తిరిగిందండి. దేవుడు ఎంతగా ప్రేమించాడు. అట్లీస్ట్ నేను ధైర్యంగా దేవుణ్ణి ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పలేని పొజిషన్లో నేనున్నాను. మీ సంగతి ఈ వాక్యం వింటున్న మీ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. నిజంగా అసలు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పగలిగితే గ్రేట్. నేను చెప్తున్నాను కదా, గ్రేట్. ఆ మాట విశ్వాసంతో చెప్పడం చాలా గ్రేట్ అండి. నేను ఒకసారి ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా జీవితం, నా కుటుంబ జీవితం కళ్ళ ముందు దేవుడు ఎంత ప్రేమించాడు. నేను రివర్స్ లో ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే పరిస్థితుల్లో కూడా లేనే అని చాలా బాధపడ్డాను. మీ పరిస్థితి ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసులు ఎలా కదిలించబడ్డాయో నాకైతే తెలియదు. కానీ ప్రియులారా, ఒకప్పుడు మన పరిస్థితి వేరు. దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ రోజు ఇక్కడి వరకు నడిపించాడు. ఈ రోజు మనము నిజంగా చెప్పగలుగుతాం, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ మారలేదు, ఆయన ప్రేమ మన నుంచి తొలగిపోలేదు, ఆయన ప్రేమకి అసలు నో ఎండ్. కానీ మన ప్రేమకు వచ్చేసరికి ఎక్కడో ఏంది ప్రియులరా, ఆయన అంతగా ప్రేమించాడండి. జగత్తు పునాది వేయబడి మునిపే మనల్ని ప్రేమించాడు. మన కోసం భూలోకంకి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన జీవితాలు బాగుపడాలని మనల్ని రక్షించాడు, సంఘం ఎదుట సమాజం ఎదుట గౌరవంగా ఉంచాలని మనల్ని నడిపిస్తున్నాడు. ఏంటి ఇంతగా చేశాడు. ఎడబాయలేని ప్రేమ, మరణమైన
పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఆయన ప్రేమ నుంచి మనం ఎడబాయలేమని మనకు ఒక ధైర్యం ఇస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మనము దేవునికి చెప్పగలదు. ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు, నా కుటుంబంతో కలిసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని మనం నిజంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క మొదటి ప్రేమ ఇంకా కొనసాగిస్తుంది, మన మొదటి ప్రేమ ఎక్కడో ఆగిపోయింది. మొదటి ప్రేమ ఉంది ఎక్కడ ఆగిపోయింది మనకు తెలియ, ఒక్కొక్కసారి మనకు తెలిసి ఆగిపోవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఎక్కడో, మనకు తెలియకుండానే తెలుసో తెలియక ఎక్కడో మనం నడిచిన ప్రవర్తన ద్వారా ఎక్కడో ఆ మొదటి ప్రేమ ఆగిపోయి ఉంటుంది, ఆగిపోయింది. చూసారా పరిస్థితులు ఎట్లా తయారైపోయి? ఈరోజు వాక్యం ఏంటంటే మనము ధైర్యంగా చెప్పలేకపోతే, ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దేవుని ప్రేమకు వెల్లడిపరచుకోవడానికి సెర్టెన్ రూల్ ఉంది. మనము దేవుని ప్రేమ, ప్రభు నేను ప్రేమిస్తున్న వెల్లపరచుకోవడానికి ఏముంది? అయితే దేవుని ప్రేమ ఇంకా గొప్పది కదండి, ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు కదండి. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలోనే ఇంకో మంచి ఇంకా చెప్తూ సంఘానికి చెప్తూ ఒక మాట అంటాడు. ఆ మాట కూడా చదివి మనం వాక్యాన్ని ముగింపుకి వెళ్ళిపోదాం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మీరు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనసు పొందితే సరే, లేని యెడల దేర్ ఇస్ సమ్ పనిష్మెంట్ ఉంది. కానీ అక్కడ ఏమంటుంటే అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరే. అంటే దీని అర్థం ఏంటో తెలుసు? దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందితే నేను నిన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, నేను నిన్ను అంగీకరించడానికి రెడీగా ఉన్నాను. నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే దేర్ ఇస్ సమ్ పనిష్మెంట్, నీకు పనిష్మెంట్ ఉంది. బట్ నువ్వు మారు మనసు పొందితే దాన్ని నేను అంగీకరించడానికి రెడీగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దాన్ని నేను అంగీకరించడానికి రెడీగా ఉన్నానని సంఘముతో దేవుడు చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థమైనట్టు దీనికోసం చెప్పాలంటే మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు. లోకసువార్త 15వ అధ్యాయంలో ఉంటది. తప్పిపోయిన కుమారుడు ఆ సందర్భం చూసుకుంటే తండ్రి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా మనకు తెలుసు. తండ్రి నుంచి వెళ్ళిపోతాడు, దూరంగా వెళ్ళిపోతాడు, తండ్రి దగ్గర ఉన్న ఆస్తినంతా ఖర్చు చేస్తాడు. ఇదంతా మనకు బాగా తెలుసు, ఎప్పుడైనా వాక్యమే. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి ఒక 2 విషయాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? నేను చదువుతాను చూడండి. లోకసువార్త 15వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. నేను లేచిన తండ్రి ఎదుటకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుని కాను, నన్ను నీ కూనివాలిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పదును అనుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చెను. వాడు ఇంకాను దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరం పడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకునేను. దేవుని ప్రేమ కూడా ఎలాంటిదే, దేవుని ప్రేమ కూడా ఎలాంటిదే. అక్కడ అంటున్నాడు కదా, నీవు మారు మనసు పొందితే సరే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను అంగీకరించడానికి రెడీగా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? నేను శిక్షించడానికో, లేకపోతే నేను బాధపడ్డానికో, నేను నరకానికి పంపించడానికో నేను నిన్ను ప్రేమించలేదు. ఈ భూమికి పునాదులు వేయబడి ముందే నేను నిన్ను ప్రేమించానంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అయినా రక్షించడానికి నేను నిన్ను ప్రేమించాను. ఆ ప్రేమ ఇప్పటికీ ఉంది. ఎట్లా ఉంది తెలుసా? ఇక్కడ తప్పిపోయిన కుమారుడు పట్ల తండ్రి చూపించినటువంటి ప్రేమ. కుమారుడు ఏమనుకున్నాడంటే, నేను మళ్ళొకసారి వెళ్తే నా తండ్రి దగ్గర, ఓకే నా తండ్రి ఏదో ఒక విధంగా బతిమలాడుకుంటాను, ఒక పన్నోడుగా ఉంటే చాలు, నా తండ్రి దగ్గర ఉంటే చాలు అనుకున్నాడు. కానీ కుమారుడు దూరంగా ఉన్నాడు. తన పోలికలు మారిపోయాయి. ఏంటి, పందుల కొట్టులో బతికాడు, పందులు తిండి తన పోలికలు, తన ఆకారం అంతా మారిపోయింది. కానీ దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూచి హక్కును చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏంటి కౌగిలించుకున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనతో అదే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ మొదటి ప్రేమ నుంచి నువ్వు తొలగిపోయావేమో, కానీ నా మొదటి ప్రేమ అలానే ఉంది, చాలా బలమైంది. ఒకవేళ వస్తే అదే విధంగా నేను మిమ్మల్ని కూడా హత్తుకుంటాను, అదే విధంగా మిమ్మల్ని కూడా ముద్దు పెట్టుకుంటాను, అదే విధంగా మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. చాలా స్పష్టంగా ఆయన మనల్ని అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. ఆ మాటకు అర్థం ఆయన మనల్ని అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం రెడీగా ఉన్నామా లేదనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటి, ఆయన మనల్ని అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు రక్షణ పొందినప్పుడు దేవుడు ఎంత ఆనందపడ్డాడో, ఈరోజు నిజంగా మరలా నీ మనసు మార్చుకొని, ఈరోజు నిజంగా మరలా ఈ వాక్యం నాకు కూడా మన మనసు మార్చుకొని, దేవుడు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, నీ ప్రేమ కాలం మరలా ఆయన చెంతకొస్తే ఆయన అంతే ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మారలేదు. కానీ నిజంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామా? మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామా? ప్రభు నేను ప్రేమిస్తున్నాను అనుకొని. నిజంగా మీ గుళ్ళు మీద చేసుకుని చెప్పండి. ఈ వాక్యం అంతా విన్నాం కదా, మనం సెల్ఫ్ క్వశ్చన్, మనం ఒక ప్రశ్న వేసుకుందాం.
ఆయన మనల్ని అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మనకి ఈ లోకంలో చాలా కమిట్మెంట్స్ కుటుంబ పరంగా కావచ్చు, జీవితం పరంగా కావచ్చు, లేకపోతే ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిని వెళ్ళాలంటే ఆ ఆ మాట కూడా మన నోటి నుంచి రాలేకపోతుంది. ప్రభా, నేను మరలా నీ దగ్గరికి వస్తున్నాను, చేర్చుకో ప్రభా అనే మాట మన నోటి నుంచి రాలేకపోతుంది. అంటే కారణం ఏంటంటారు? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, నా వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదటగా మనల్ని ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమించాడు. ప్రియులారా, మనల్ని ఏది కూడా, ఈ ప్రపంచంలో ఏది కూడా, పరలోక రాజ్యంలో ఏది కూడా మనల్ని వేరు చేయలేనంతగా ఇంకను ప్రేమిస్తూనే ఉంటాను అంటున్నాడు. ఆయన మనల్ని అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని తన తండ్రి ఏ విధంగా అయితే అంగీకరించాడు. కుమారుడు అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పన్నుడిగా ఉంటాను. కానీ తండ్రి ఎప్పుడు తన కుమారునిగానే చూశాడు. ఎందుకంటే తను పుట్టినప్పుడు అదే ప్రేమ చూపించాడు, ఇప్పుడు కూడా అదే ప్రేమ చూపించాడు. కుమారునిగానే ప్రేమించాడు. కుమారుడు అనుకున్నాడు, నేను పన్నుడుగా ఉంటానని. కానీ తండ్రి అలా అనుకోలేదు. నా కొడుకుగానే చూస్తాను అనుకున్నాడు. ఇలా దూరంగా ఉండగానే వెళ్ళాడు. జస్ట్ మారు మనసు పొందాలన్న ఆలోచన, దాని అర్థం ఏంటో తెలుసా? మారు మనసు పొందాలన్న ఆలోచన వస్తే చాలు, దేవుడు మనల్ని చూసి, మన మనసును చూసి ఎంతగానో ఆనందిస్తాడు. ఎంత దేవుని ప్రేమను మనం పొందుకున్నాం కదా. రివర్స్ లో ఆయనకి, ప్రభా నేను ప్రేమిస్తున్నానని ధైర్యంగా ఒక మాట చెప్పగలిగితే ఆయనకి చాలండి. ధైర్యంగా మారు మనసు పొందుకొని, ప్రభా మరలా నా జీవితాన్ని ఎక్కడి నుంచి నేను ఈ వాక్యం మీద మొదలు పెడతాను అని అనుకుంటే చాలండి, ఆయన చాలా ఆనందిస్తాడు. మరి అటువంటి ప్రేమలో మనం ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించాలి. మరలా నా మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమించున్నాం. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ ఫస్ట్ లవ్. దేవుని మొదటి ప్రేమలో ఉన్న శక్తి అలాంటిది. ఇప్పటికి కూడా అది మారిపోలేదు. మన ప్రేమ ఎక్కడో ఒక దగ్గర పడిపోతుంది, ఎక్కడో ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోతుంది, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు పోవచ్చు. కానీ దేవుని ప్రేమ నిత్యము నిలిచేది, అది ఎప్పటికీ మారలేదు. అందుకే ద పవర్ ఆఫ్ గాడ్స్ ఫస్ట్ లవ్. దేవుని మొదట ప్రేమలో ఉన్న శక్తి ఇప్పటికీ ఉంది, అది మారలేదు. దెర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్.